మంత్రి పదవి దక్కలేదని ఎలకబూనిన విజయవాడ మధ్య ఎమ్మెల్యే బొండా ఉమ ముఖ్యమంత్రి బుజ్జగింపులతో శాంతించారు. చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన ఉమకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణాలను సీఎం వివరించారు. తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు ఉమ తెలిపారు. చంద్రబాబు ఏం చెప్పినా శిరసా వహిస్తామని అన్నారు. బొండా ఉమతో పాటు ఎంపీలు కొనుకళ్ల నారాయణ, కేసినేని నాని ముఖ్యమంత్రిని కలిశారు. ఏది ఏమైనా కొన్ని ఈక్వేషన్స్, కొన్ని సందర్భాల్లో కొన్ని సమీకరణలు, అందులో ఇవాళ లిమిటేషన్స్ 26కే పరిమితం అవటం, మరి అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశంలో అటు బీసీలకి, ఎస్సీలకి, ఓసీలకి, రాయలసీమలో కూడా అనేకమైన సామాజిక సమీకరణలు మారినాయి. దాంట్లో కొన్ని ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. కొంత దీంట్లో పార్టీ కష్టపడిన కొంతమందికి చేయలేకపోయాము. దానికి తప్పనిసరిగా ఏ విధంగా చేయాలనేది ఆలోచించి ఖచ్చితంగా మాత్రం ఇవాళ రెక్టిఫై చేసి ఈ ఇష్యూని ఏ విధంగా దీన్ని త్వరలోనే మళ్ళీ దీన్ని ఏ విధంగా మళ్ళీ గౌరవం ఉండేటట్టుగా చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. అది ఏది ఏమైనా సరే మమ్మల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించే బాధ్యత మాకు వదిలిపెట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్న సందర్భంలో మరి మా కుటుంబ పెద్దగా మా నాయకుడు ఏం చెప్పినా సరే దానికి ఏ రోజైనా సరే శిరసాహిస్తాం. ఆయన ఏది శాసిస్తే ఆ మాటనే శాసనంగా తీసుకొని మరి మొన్న కూడా అనేక రకాలుగా మా పొరపాటు లేకపోయినా అధికారులకి మేము సారీ చెప్పినటువంటి విషయాలు పార్లమెంటు సభ్యులు నాని గారి నాయకత్వంలో, అంటే మాకు ఇవాళ క్రమశిక్షణ కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో నాయకుడు ఏది శాసిస్తే దానికి తలకాయ ఉంచుకొని వెళ్ళటమే మాకున్నటువంటి ఇది.